మీరు అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం పరిస్థితి ఈ పరిస్థితికి రావడానికి కారణం వైసీపీ ఎమ్మెల్యే బూతుల ఎమ్మెల్యే అని వాళ్ళ పేరు కూడా పడిపోయింది. కొంతమంది బూతుల ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడిన మాటలు లైక్ కొడాలి నాని, పేరు నాని, రోజా, పోసాని అండ్ పేటీఎం బ్యాచ్ శ్రీరెడ్డి ఇలా కొంతమంది కారణం వల్లే వైసీపీ ప్రభుత్వం అండ్ జగన్కి చెడ్డ పేరు వచ్చింది అంటున్నారు. మరి అదే కారణం అంటారా మీరు విన్న ప్రకారం? మా జగన్కి చెడ్డ పేరు వచ్చింది అని ఎలా అంటున్నానంటే ఒక టీమ్ లీడర్ ఉంటాడు. టీమ్ లీడర్ పర్మిషన్ లేనిదే వాళ్ళ కింద వాళ్ళందరూ ఇలా చేస్తారా? చేయరు కదా. టీమ్ లీడర్ పర్మిషన్ ఇస్తేనే జగన్ ప్రతి ఒక్కరికి అరే నీది ఈ బాధ్యత, అమ్మాయి నీది ఈ బాధ్యత, నువ్వు ఇలా చేయి అలా చేయి అతను చెప్పడం వల్లే వీళ్ళంతా అతను చారణ చెప్తే వీళ్ళు రూపాయి చేసిరు అనమాట. ఇప్పుడు ఎందుకు చేశామరా దేవుడా అని చెప్పి వాళ్ళు ఏడవని రోజు లేదు, వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఇప్పుడు చూస్తున్నారా శ్రీరెడ్డి పోస్టులు పెడుతుంది. అవును, ఇప్పటికి కూడా అమ్మాయి తగ్గట్లేదు. నన్ను కాపాడండి అని అడుగుతుంది కదా, కాపాడండి అని అడుగుతుంది. ఇప్పుడు నేను సరే టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నా, ఇంతకుముందు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నా, జగన్ బాబాయిని చంపినట్టే శ్రీరెడ్డిని కూడా జగనే చంపించేసి టీడీపీ మీద వేయకపోతే 100% నేను రాసిస్తా. జగనే చంపేస్తాడు, శ్రీరెడ్డిని చంపేసి టీడీపీ మీద వేస్తాడు. 100% చెప్తున్నా. ఎంతైతే విర్రవీగింది, ఎంతైతే తిట్టింది, పచ్చి బూతులు, ఆడదాని ప్లేస్లో ఉన్నావు, అమ్మ ప్లేస్లో ఉన్నావు, ఇంత గలీజ్ మాటలు మాట్లాడి సమాజానికి ఇంత మెసేజ్లు ఇచ్చి ఇంత క్రూరమైన మాటలు, నీచమైన మాటలు ఇన్ని మాట్లాడావు. ఈరోజు ఏమైపోయింది నీ బతుకు? ఏమైపోయింది నీ బతుకు? నువ్వు రాగలుగుతావా? నువ్వు ఎక్కడైనా కనిపించగలుగుతావా? నువ్వు ఉన్నావన్న అడ్రస్ అయినా తెలిస్తే ఊకుంటారా? అంతే. ఏదైనా ఊగి ఒక్క జాగాలో రావాల్సిందే. వీళ్ళు ఏంటంటే పాపాలకు కూడా కొంచెం లిమిటెడ్ ఉంటుంది. కృష్ణుడు ఏం చెప్పాడంటే శిశుపాలునికి వాళ్ళ అమ్మకు మాట ఇస్తాడనమాట, 100 తప్పుల వరకు మాత్రమే నీ కొడుకుని క్షమిస్తాను అని చెప్పి. 100 తప్పులు నాకేంటిలే వరాలు ఉన్నాయి కదా అని చెప్పి 100 తప్పులు ఈజీగా చేసేసాడు. 100వ తప్పు అయిపోగానే ఖతం. వీళ్ళు అతిక మించేసిర్రు అనమాట. జగన్ అనుకుంటే జగన్ని మించేసారు. జగన్ ఇంత చెప్తే వీళ్ళు ఇంత చేసిర్రు. ఇప్పుడు ఎవరిని పట్టుకొని నాకుతారు? ఇప్పుడు అందరూ ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నా లేదు, ఇంకేం పట్టుకున్నా లేదు, వాళ్ళ పాపం పండింది, ఇక చూస్తూ ఉండాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని ఒక మాట అంటాం, అతను ఆర్ట్కు తీసుకుంటాడు, ఆ ఉసురు అనేది కంపల్సరీ చదువుతుంది. అందరి ప్రజల ఉసురు, ఎంతమందిని అయితే విమర్శించారు కదా వాళ్ళ ఉసురు అందరిది తలిగిన వాళ్ళకి వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. కథం. ఇక వాళ్ళ లైఫే కథం. అంత బీభత్సంగా మీసాలు తిప్పిన నా కొడుకులు మీసాలు ఎందుకు వండ పెడతారు మరి? ఇట్లన్నా నా కొడుకులు ఇట్లెందుకుంటారు ఇప్పుడు? అదే ప్రతి దానికి రాజకీయం శాశ్వతం కాదు, గర్వం శాశ్వతం కాదు, మంచి చెడే శాశ్వతం. ఈరోజు నా వెనక ఉన్నాడు కదా అని చెప్పి రెచ్చిపోవద్దు. అలా రెచ్చిపోయే ప్రతి ఒక్క నా కొడుక్కి ఇదొక నిదర్శనం. అలా ఉన్నాడని చెప్పి ఎవడు రెచ్చిపోవద్దు. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఎవడు రాడు, ఏ అన్న రాడు, ఏ తమ్ముడు రాడు, ఏ నా ఆ బాయ్ ఉన్నాడు, ఈ బాయ్ ఉన్నాడు, ఈ పైలవాన్ ఆ పైలవాన్, ఏ తొక్క నా కొడుకు పైలవాన్ కూడా రాడు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఈరోజు నా ఎంబడి జగన్మోహన్ రెడ్డి ఉండు, ఈరోజు నా ఎంబడి పవన్ కళ్యాణ్ అన్నుండు, ఈరోజు నా ఎంబడి చంద్రబాబు నాయుడు ఉండు, ఈరోజు నా ఎంబడి రౌడీ శ్రీధర్ ఉండు, ఎవడు రాడు. ఇది కత్తి. ఈ కత్తికి తెలియదు. ఈ కత్తి ఇలా నరికేటప్పుడు దాని నైజం ఏంటంటే నరుక్కుంటూ వెళ్ళిపోవడమే. అప్పుడు మధ్యలో వచ్చి జగనన్న ఆపడు, ఏ రౌడీ షీటర్ ఆపడు, ఎవ్వడు ఆపడు. కత్తికి నరకడమే తెలుసు. అందరి దగ్గర కత్తులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ రోజులు బతుకుంటారు. ఎంత నీతిగా ఉంటే అంత ఎక్కువ ఉంటారు. మంచి గురించి మాట్లాడండి, మంచి చేయడం గురించి మాట్లాడండి, విమర్శించకండి ఎవరిని.